వీసా వచ్చిన తర్వాత 221 ఇచ్చి మీ రికమెండేషన్స్ కరెక్ట్ ఇవ్వండి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళు కొంచెం డాక్యుమెంటేషన్ అడుగుతున్నారు. అటువంటి వాళ్ళకి మనం యూఎస్లో ఉన్న అటార్నీతో మాట్లాడి వాళ్ళతో మనం డాక్యుమెంటేషన్కి కావాల్సిన డ్రాఫ్ట్ అంతా చేపించి అట్లా చేస్తున్నాం. అండ్ లాస్ట్ సెమిస్టర్లో ఒక 7-8 మెంబర్స్కి ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ వాళ్ళకి చేస్తే 5 మెంబర్స్కి సేమ్ థింగ్ వచ్చిందండి. అండ్ 5 మెంబర్స్కి వీసా అప్రూవల్ వచ్చింది ఆఫ్టర్ సబ్మిటింగ్ ద 221G. అమేజింగ్. Yeah. సో మీరు థరో ఇన్ ద సిస్టమ్ అండ్ ఇన్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ అండ్ ప్రతిది కూడా అంటే ఏదో ఊరికే నా నాలెడ్జ్ ప్రకారమే కాకుండా నాకు తెలిసిన తర్వాత కూడా మనం యూఎస్లో ఉన్న అటార్నీస్తో, ఇమిగ్రేషన్ అటార్నీస్తో వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఎట్లా చేస్తే బెటర్ అనేది. ఎందుకంటే అటార్నీస్కి చాలా తెలుసు ప్రతిదానికి మనం ఒక ఈ ఇష్యూకి దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటనేది చాలా మందికి వాళ్ళకి చాలా తెలుసు అన్నట్టు. రైట్. సో మనకు తెలిసిన దానికన్నా వాళ్ళ దగ్గర వాళ్ళతో మాట్లాడితే మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది.